ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేటుగాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మన ప్రభువును స్తుతించబద్దురమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 45వ అధ్యాయము. ప్రియులారా, మరి 22 నుండి 28 వరకున్న వాక్యమును మనము ధ్యానం చేయబోచు ఉన్నాము. మూల వాక్యమై ప్రియులారా 24వ వాక్యం. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడడని వారితో చెప్పెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. అపారమైన మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధి కొరకు వందనాలు ప్రభువా. మీ కృప కొరకు స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మును బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా అనుగ్రహించండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపి మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలో ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకొనుచున్న వాక్య భాగము కలహము. ప్రియులారా, మరి కలహము అనున్నది ఎంత తప్పిదానికి నడిపిస్తుందో, ఎంతగా అదొక మనుషుని ఇబ్బందికి గురిపెట్టి తోటి వారందరినీ దుఃఖంలోనికి నడిపిస్తుందో మనము నేర్చుకొనబోతున్నాము. చూడండి, ఈ యోసేపు తన సహోదరులను, తన తండ్రిని అనగా యాకోబును ఇంటి వాళ్ళను తీసుకుని వచ్చుటకై ఐగుప్తులోనున్న ప్రాంతం నుండి తాను కనాను దేశానికి పంపిస్తున్నాడు. పంపించుచున్నప్పుడు వారందరికీ మంచి మంచి పదార్థములు, వస్త్రాలు, తన తండ్రి కొరకు బండ్లను పంపిస్తున్నాడు. పంపించుచున్నప్పుడు వారిని సాగనంపి వారితో చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు మార్గంలో కలహపడొద్దు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వారు అంతకు మునుపు యోసేపు విషయంలో కాస్త వ్యత్యాస భావాలను కలిగి తన కొట్టి గుంటలో వేయడం, ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. ఇప్పుడు దారిలో ఒకరినొకరు కొట్టుకుంటారేమో, పాత స్వభావం, పాత క్రియలు, పాత అలవాటు ఏదైనా రిపీటెడ్ అవుతుందేమోనని చెప్పి, అనలారా మీరు కోపపడొద్దు, ఒకరికొకరు కలహం పెట్టుకోవద్దు అని తెలియజేయుచున్నాడు. కలహం ఏం చేస్తుందో చూడండి. సామెత గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా పగ కలహమును రేపును.
ప్రేమ దోషములన్నిటినీ కప్పును. 15-18 కోపోద్రేకి యగువాడు కలహమును రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడచివేయును అంటున్నాడు. ఇంకా 16-28 చూస్తే మూర్ఖుడు కలహము పుట్టించును. ప్రియులరా, కలహము ఎలా పెరుగుతుంది అంటే కోపం ద్వారా పెరుగుతుంది. కోపోద్రేకువాడు కలహాన్ని రేపుతాడని, మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడని. ప్రియులరా, అలాగనే ఒక కలహము కలిగిన ఇంట రుచైన భోజన పదార్థాలు కూడా తినవద్దంటూ ఇతడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, అంటే ఈ కలహము ఇది ఒక మనిషిని ఎంతగా కృంగదీస్తుందో అనేది మనకు యోసేపు విషయంలో తన తండ్రికి ఎంత బాధను కలిగించిందో మనకు బాగా తెలుసు. కనుక కలహపడొద్దు అంటున్నాడు. ఇప్పుడు యోసేపు ఎందుకు అలా చెబుతున్నాడంటే వారి పాత జీవితం ఏంటో యోసేపుకు తెలుసు గనక. అయితే మరి కలహం లేకుండా వీరు ఎలా ఉండగలరు? కలహపడకుండా వీరు ఎలాగున లేక జీవించగలరంటే, పిల్లరా, కలహం ఎప్పుడైతే వీరికి వారు కలహానికి దూరంగా ఉంటారో దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే వీళ్ళు మరి కొద్ది రోజులలో ఆశీర్వాదకరమైనటువంటి యోసేపు సమక్షంలో కొన్ని తరాల కాలం జీవించబోతున్నారు. బాహ్యంగా ఒక ఉన్నతమైన మహాకృపను వీళ్ళు స్వాధీనపరచుకోవాలి అంటే, ఒక ఉన్నతమైన మహాకృపను వీరు సొంతం చేసుకోవాలి అంటే, ఒక ఆశీర్వాదానికి వీరు వారసులుగా మారాలంటే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. 133వ కీర్తన మనందరికీ తెలుసు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీదుగా పోయబడి మరి గడ్డము మీదుగా కారి అంగీల అంచులు మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడంటూ కీర్తన మనకు తెలుసు. ప్రియులారా, అంటే ఒక ఆశీర్వాదం అనేది రావాలి అంటే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఐక్యత లేకుండా ఆశీర్వాదం అనేది కష్టతరమే కదా. సంఘంలో ఐక్యత ఉండాలి, శరీరములో ఐక్యత ఉండాలి, కుటుంబంలో ఐక్యత ఉండాలి, అన్నదమ్ముల మధ్యను ఐక్యత ఉండాలి. పిల్లరా, అయితే సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఐక్యతనే మొదట లోపింప చేస్తాడు. చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు పిల్లరా, మరి అందరూ తెలుసు కదా, 4 ఆవులు కలిసి మేస్తున్నప్పుడు వాటి నాశనానికి కారణం ఏంటి? అనైక్యతే కదా. ఓ జిత్తులు మారి నక్క వచ్చి మొదటిగా వాటి 4 మధ్య ఉన్న ఐక్యమత్యముతో కూడిన సహవాసాన్ని పాడు చేసాయి. పిల్లల ఫలితంగా వారికి ఉండినటువంటిది వాటికి ఉండిన ఆ ఐక్యత అంతా పోయినప్పుడు ఒక్కొక్కటి ఆ పులికి ఆహారంగా మారిపోయాయి. కనుక జీవం కలిగినటువంటి దేవుని పిల్లలుగా ప్రభువుని ఎరిగిన మనం అయితే కుటుంబంలో కానీ సంఘంలో కానీ మన ఆశీర్వాదానికి ఒక పునాది ఏంటంటే ఐక్యత. ప్రాణ ఆత్మదేహ శరీరం, మనసు శరీరం ఆత్మ, ఆత్మ దేవుని వైపు, శరీరం లోకం వైపు, మనసు మధ్యలో ఉండిపోతుంది. శరీరం లోకం తట్టు, ఆత్మ దేవుని తట్టు, మనసు మధ్యలో ఉండిపోతుంది. కనుక ప్రాణ ఆత్మ దేహ శరీరాలు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడి ప్రభు కొరకు సిద్ధపరచబడినప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం ఆయన రాకడకు మనం సిద్ధపడి చూడగలుగుతాం. కనుక పిల్లరా, ఐక్యత కలిగి ఉండాలని యోసేపు వారిని హెచ్చరిక చేస్తున్నాడు. ఒకటి, వీళ్ళు ఒక ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు కనుక ఇదివరకులాగా మీరు కలహాలు పెట్టుకోవద్దు. ఒకవేళ పాత జీవితంలో మీరు ఇలా చేశారు, గడిచిన కాలంలో ఇలాంటి నడవడికను మీరు నడిచారు,
అయితే ఇప్పుడది క్షేమకరం కాదు. ఇప్పుడది దీవెనకరం కాదు. ఇప్పుడది యోగ్యకరమైనది కాదు. దానిని మీరు జయించాలి. దాన్ని మీరు జయించడమే కాదు, దానిని మీరు పూర్తిగా తృణీకరించి మునుపటి వలె ఉండక ఒక ప్రేమతో, ఒక ఐక్యతతో, ఒక సమాధానంతో ఉండాలనేదే యోసేపు వారికి సూచనిస్తున్నాడు. అయితే నేటి దినాన సంఘం కూడా ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 32 వచనాల్లో సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. యోసేపు తన అన్నలను క్షమించాడు. పిల్లరా, అలాగే వారు కూడా ఒకరొకరు ఒకవేళ ఏదైనా విషయాలున్నా క్షమించుకుని ముందుకు సాగిపోండి అంటూ పిల్లరా ఆనాడు యోసేపు తన అన్నలతో చెప్పాడు. ఈరోజు దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మనతో కూడా మనకు చెప్పేటువంటి మాట ఏంటంటే ఐక్యత, ఏక మనస్కులై, ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు ఒక మంచి భావమును కలిగి, పూర్ణమైన సంతోషంతో, సమాధానంతో, క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండండి అంటూ ప్రియరా ఈ తరంలో ఉన్న సంఘంగా ఉన్న మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కనుక కలహం అనేది కలిగి యోసేపు మూలన మరి యాకోబుకు దుఃఖం, వేదన, మరణలోకానికి వెళ్ళిపోతానంటాడు. కానీ ఐక్యత అనేది ఆశీర్వాదానికి ద్వారాలు తెరుస్తుంది. కనుక మనము అట్టి ఐక్యత కలిగిన వారమై దేవుని కృపయందు ఆనందించుదుము గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. దేవుని ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపి నడిపించి రహస్య రాకడ కొరకి సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.